విన్నా ఇసుక అక్రమ రవాణా. ఎక్కడ చూసినా ఇసుకను తరలిస్తోన్న ట్రాక్టర్లు, లారీలు కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి సమయంలోనూ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుక మాఫియాగా మారిన ముఠా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రవాణా చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. నామమాత్రపు దాడులు చేస్తూ మిన్నకుంటున్నారు. ఫిర్యాదు చేస్తే మామూళ్లు తీసుకొని ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్లను, లారీలను వదిలిపెట్టేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్తికి భారీగా గండిపడుతోంది. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలంలో కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. బూర్గంపాడు మండలంలో ఇటు కిన్నెరసాని, అటు గోదావరి నదుల నుంచి ప్రతిరోజు అర్ధరాత్రి వేళ కొందరు ఇసుక మాఫియా ముఠా సంపదను అక్రమంగా రవాణా చేస్తూ ప్రభుత్వ ఖజానాకు లక్షల్లో గండి కొడుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిరోజు రాత్రి వేళలో మండలంలోని ఉప్పుశాఖ, బుడ్డగూడెం, రెడ్డిపాలెం, సారపాక గ్రామాల నుంచి సుమారు 50 ట్రాక్టర్లకు పైగా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపణలు జోరందుకున్నాయి. అధికారుల అండదండలతోనే ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారని మండల ప్రజలు బాహాటంగా చెవులు కొరుక్కుంటున్నారు. కొందరు అధికారులు తమ విధులను సిన్సియర్ గా నిర్వహిస్తుంటే అడ్డుకునే ప్రయత్నంలో ఇసుక మాఫియా రెచ్చిపోతూ దమ్ముంటే పట్టుకోండి అన్న రీతిలో ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయని మండల ప్రజలు మండిపడుతున్నారు. మా బూర్గంపాడు మండలంలో ఇక్కడ ప్రభుత్వం వారిచే సొసైటీ ర్యాంపులు లేకపోవడం వల్ల ఇక్కడ ఇసుక మాఫియా చాలా పెట్టుకుపోతూ ఉంది. పదుల సంఖ్యలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇక్కడ వారిపైన చర్యలు చాలా శూన్యం. ఈ పక్కన చూస్తూ ఉంటే గోదావరి నైట్ నుంచి ఈ పక్క కుటుంబ సభ్యులు కూడా పక్కన ఇల్లు కూడా నైట్ పూట 9 దాటితే ఇసుక మాఫియాలు రచ్చిపోయి పగులు నైట్ సంబంధం లేకుండా గోదావరి నుంచి మరీ నేషనల్ హైవే పక్క నుంచి తోలటం చాలా విడ్డూరంగా కనిపిస్తూ ఉంది. ఇంత జరుగుతున్నా కూడా ఈ బూర్గంపాడు మండల రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం చాలా శోచనీయం. మండలంలో ఇసుక మాఫియా సభ్యులు అధికారులకు సవాళ్లు విసురుతూ అక్రమ రవాణా విషయంలో తగ్గేదేలే అన్న రీతిలో రెచ్చిపోతున్నారు. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల అధికారుల్లో కొందరికి సమాచారం ఉందని వెంటనే వెళ్లిన ఇసుక మాఫియా ముఠా తమకు అనుకూలంగా ఉన్న అధికారులకు ఫోన్ చేసి పట్టుకున్న ట్రాక్టర్లను గుట్టు చప్పుడు కాకుండా విడిపించుకుంటున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఇసుక ఎక్కడైనా అక్రమ రవాణా జరుగుతున్నట్టు మా దృష్టికి వస్తుంది. దాని మీద మేము 2 RLని టీమ్స్ వేసాము. మొత్తం ఒక 10 మందితో కలిపి టీమ్స్ వేసాము. నిరంతర నిఘా నడుస్తున్నది. వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. అయితే కొందరు అధికారులు సిన్సియర్ గా విధులు నిర్వహిస్తున్న ఇసుక మాఫియా బ్యాచ్ అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో తలలు పట్టుకుని వెనుదిరగాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆరోపించారు. దీంతో ఇసుక మాఫియాకు ఆడిందే ఆట, పాడిందే పాటగా వారి వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి సారపాక, బూర్గంపాడు ప్రాంతాల్లో మరి గోదావరి నది మీద కానీ ఈ కిన్నెరసాని మీద కానీ ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ ఇసుక మాఫియాకు అదుపే లేకుండా పోతుంది. రోజు రోజుకి ఇసుక మాఫియా ఆగడాలు అంతే లేకుండా పోతుంది. దీనికి సంబంధిత పోలీస్ శాఖ వారు కానీ, రెవెన్యూ శాఖ వారు కానీ పట్టించుకొని వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. గతంపై పోలీస్ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు మరి స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. మరి దీనివల్ల ఈ అక్రమ ఇసుక రవాణా వల్ల ప్రభుత్వ ఆదాయాన్ని కూడా గండిపడుతుంది కాబట్టి దీనిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. రెడ్డిపాలెం, ఉప్పుశాఖ గ్రామాలకు చెందిన కొందరు ఇసుక మాఫియా సభ్యులు రాత్రి వేళలో ట్రాక్టర్స్ తో ఇసుకను అక్రమంగా రవాణా చేసి స్టాక్ పాయింట్లలో డంప్ చేస్తున్నారు. అంతేకాదు జీరో బిల్లుల మీద ఇతర జిల్లాలకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. చెక్ పోస్టుల్లో తనిఖీ నిర్వహించక ముందే లారీలు ప్రయాణించే మార్గంలో ఇసుక మాఫియా ముఠా తమ కార్లలో వెళ్లి చెక్ పోస్ట్ అధికారులకు తాయిలాలు అందిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే తమకు అధికార పార్టీ నాయకులే అండదండలుగా ఉన్నారని చెబుతూ అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బూర్గంపాడు మండలంలో అక్రమ ఇసుక మాఫియాపై ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు ఇంతమంది స్పందించట్లేదు. రాత్రి పగలంటే తేడా లేకుండా ఇసుక మాఫియా నడుస్తూ ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మైనింగ్ వాళ్ళు కానీ
ఏం చేస్తున్నారో అర్థం కాని విషయం. ఈ మైనింగ్ మాఫియాని ప్రభుత్వ అధికారులు, జిల్లాధికారులు అందరూ స్పందించి ఈ మైనింగ్ మాఫియాని, ఇసుక మాఫియాని అరికట్టవలసిందిగా కోరుతా ఉన్నాం. మండలంలో జరుపుతున్న ఇసుక అక్రమ రవాణాపై సంబంధిత అధికారులు నోరు మెదకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో అక్రమంగా రవాణా జరుగుతున్న సందర్భంలో పలువురు అధికారులకు ఫోన్ చేసినా స్పందించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్తికి భారీగా గండి కొడుతున్నా అధికారులు నోరు మెదపకపోవడం దేనికి నిదర్శనమంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. బూరుగంపాడు మండలంలో జరుగుతున్న ఇసుక